మొహమే మారిపోయిందిరా దేవుడు. ఆ రాక్షసిది ఏమాత్రం కనికరం లేకుండా బాధ పెట్టింది. నా మొహం చూస్తే నాకే భయంగా ఉందిరా దేవుడు. ఓ మహాలక్ష్మి, ఇప్పటికైనా రా మహాతల్లి, ఎక్కడ చచ్చావు? ఏంటమ్మా పిలిచారా? ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ప్రాణాలు పోయేలా అరుస్తూనే ఉన్నాను. నా కేకలు వినిపించలేదా? లేకపోతే విననట్టు నటించావా? అయ్యయ్యో, అదేంటమ్మా ఆ మొహం ఏంటి? అసలు మీరేనా? ఏమైంది మీకు? బాత్రూంలో కాలు జారిపడ్డారా ఏంటి? మొహం షేపులు లేకుండా మారిపోయింది. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. పిలవడమా నీ బొందా? గుండె ఆగిపోయేలా అరిచాను. ఎన్నిసార్లు కేకలు పెట్టినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు తాపీగా వచ్చి ఏం జరిగిందని అడుగుతున్నావా? అయ్యో నిజంగానమ్మా, నాకేం వినిపించలేదు. లేకపోతే రాకుండా ఉంటానా? ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయింది. అసలు మీరేనా? ఇంకెవరైనానా? చంపేస్తాను ఆ మాట అన్నావంటే. అయినా అలా చూస్తూ నించుంటావే, మొహం మండిపోతోంది. చల్లటి నీళ్ళైనా తీసుకురా తల్లి, మొహం కడుక్కుంటాను. తెస్తానమ్మా. అసలు మీకు ఇలా ఎందుకయిందని ఆలోచిస్తున్నాను. నాకేం అంతుపట్టడం లేదు. ఏం చెప్పను? ఆ రాక్షసి నన్ను ఇలా తయారు చేసింది. కొట్టి కొట్టి చంపింది. రాక్షసా? ఎవరమ్మా? నీ మొహం ఇంకెవరు? ఆ దాత్రి. ఏంటి దాత్రమ్మా? ఆవిడ మిమ్మల్ని కొట్టిందా? కొట్టిందనేగా చెప్తున్నాను. ఆ కొట్టడం అలా ఇలా కాదు, బాధి పెట్టింది. నా పై ప్రాణాలు పైనే పోయాయనుకో. అదేంటమ్మా, ఆవిడిలా బాధ పెడుతుంటే నన్ను కేకేసి పిలవచ్చుగా. ఎందుకు పాపం అలా కుదురుగా కూర్చుని ఇన్ని తన్నులు తిన్నారు? చంపేస్తాను ఆ మాట అన్నావంటే. కుదురుగా కూర్చొని తన్నులు తిన్నానా? గొంతు పోయేలా అరిచాను. ఆ దెబ్బలు తప్పించుకోవడానికి నానా ఆగుచాట్లు పడ్డాను. కానీ ఆ రాక్షసిది వదిలిపెట్టలేదు. ఆ దెబ్బలు తట్టుకోలేక గిలిగిలా తనుకున్నాను. నీకేం తెలుసు నా బాధ? అయ్యయ్యో, ఆవిడ మిమ్మల్ని ఎందుకు కొట్టిందమ్మా? అసలు మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఈ భూమి మీద ఉంటారనుకోలేదు ఇప్పటిదాకా. నీ పరామర్శ మండిపోను. నువ్వు బాధపడుతున్నావో నన్ను విమర్శిస్తున్నావో అర్థం కావడం లేదు. అయ్యయ్యో, చాలా బాధపడిపోతున్నానమ్మా. అసలు మిమ్మల్ని ఇలా చూస్తానని నేను ఏనాడూ ఊహించుకోలేదు. చూడండి, అయ్యో అయ్యో, ఆ కళ్ళు చూడండి, తాటి ముంజల్లా ఎలా ఉబ్బిపోయాయో. అయ్యో, అసలు అది మొహమేనా? కానే కాదు, కాట్లో కాలి పగిలిన పుర్రెలాగా ఉంది. నీ పోలికలు పాడుగాను. అసలే బాధతో చస్తూ ఉంటే మళ్ళీ ఇలా భయపడతావే? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. మీ మొహం అలాగే ఉంది. ఒకసారి అద్దంలో చూసుకోండి. చూసుకునేగా అంత గట్టిగా కేక పెట్టాను. అది చూసి కూడా మీరు ఇంకా ఎలా బతుకున్నారో నాకంతు పట్టడం లేదమ్మా. అయ్యయ్యో, మునుపటి కళాకాంతులన్నీ ఏమైపోయాయి? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడదు గాని ముందు కాస్త చల్లటి నీళ్ళన్నా తీసుకురా, మొహం కడుక్కుంటాను. అవన్నీ తర్వాత. అసలు మిమ్మల్ని ఇలా ఎందుకు కొట్టిందో ముందెళ్ళి ఆ దాత్రమ్మని నిలదీస్తాను. మిమ్మల్ని ఇంత అన్యాయంగా కొట్టిన మనిషిని వదిలిపెట్టేది లేదు. అమ్మా తల్లి, ఆవిడ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు నా గురించి ఆలోచించు. చల్లటి నీళ్లు తెస్తే మొహం కడుక్కుంటాను. అదే చేత్తో కాసిని మంచినీళ్ళు కూడా తీసుకురా, గొంతెండుకు పోతోంది. తెస్తాలేమ్మా. నేనెన్నిసార్లు చెప్పాను మీకు? నా మాట విన్నారా? హాయిగా మీ మానాన మీరుండక ఎందుకమ్మా అందరితో లేనిపోని తగాదాలన్నీ? కోడల మీద కోపంతో కొప్పుకి నిప్పెట్టుకుందట ఒక ఆవిడ. అలా ఉంది మీ వ్యవహారం. ఇదేం సామెత? నేనెక్కడా వినలేదే. నేను మాత్రం విన్నానా? మీకోసమని ఇప్పుడే పుట్టించాను. పుట్టిస్తావు. ఒళ్ళు మండిపై నేను ఏడుస్తూ ఉంటే నీ కుళ్ళు సామెతలు ఒకటి. వెళ్ళా నీళ్లు తీసుకురా. తెస్తానమ్మా. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. నేను తెచ్చిన చన్నీళ్లతో తలారా స్నానం చేసి మీ గదిలో దుప్పటి ముసుగేసుకుని పడుకోండి. అదే మీ ఆరోగ్యానికి మంచిది. రేపటి నుంచి వేళకొచ్చి వడ్డిస్తూ ఉంటాను, తింటూ ఉండండి. ఏంటది? అదేనమ్మా, భోజనం. మీరు మీ గద్దాటి బయటికి రాకుండా ఉంటే అటు ఇంట్లో వాళ్ళకి ఇటు మీకు అందరికీ మంచిది. ఏ గొడవలు రావు. చుట్టపు చూపుగా వచ్చిన మీరు మీ మర్యాద దక్కించుకున్నట్టు ఉంటుంది, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. ఆహా, సందు దొరికింది కదా అని నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా? మీ మంచి కోరే చెప్తున్నానమ్మా. ఇంతకు ముందు నేను చెప్పిన ఈ వెనకే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి. ఇప్పుడంటే ఇలా దెబ్బలతో బయటపడ్డారు, రేపు మొత్తం శాల్తీయే గల్లంతవచ్చు. మీ మంచి కోసమే చెప్తున్నాను. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. ఆఖరికి నీకు కూడా లోకం అయిపోయానన్నమాట. అసలే బాధతో నేనేడుస్తుంటే మధ్యలో నీ నీతులేంటి? పో, వెళ్ళి చెప్పిన పని చెయ్యి.
నా పిచ్చి గాని మీరెప్పటికి మారాలి? హ. నేను ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సమత వస్తే తనకి ఉత్తరం ఇవ్వండి. మొన్న జరిగిన దానికి బాధపడే ఈ పని చేస్తున్నారా? నేనే తప్పు చెయ్యలేదు. చెయ్యని తప్పులకి శిక్షల్ని అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా మాటల మీద మీకు నమ్మకం లేదని నాకు తెలుసు. అందుకే నేనేం చెప్పదలుచుకోలేదు. దయచేసి ఈ ఎన్వలప్ని మాత్రం సమతకు అందజేయండి. సమత వచ్చేంత వరకు ఉండి మీరే మాట్లాడండి. ఈ విషయంలో కలవ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ మూలంగా నేను ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. మా వాళ్ళు ఎదురుగానే నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమత వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండలేను. అందుకే ఈ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీకు నా మీద చాలా కోపంగా ఉందని తెలుసు. అయినా ఈ పని చేసి పెడతారన్న ఆశతోనే మీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ ఈ ఎన్వలప్ని సమత రాగానే ఇవ్వండి. నేనిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతున్నాను. ఇక నా మూలంగా మీకెవరికి ఏ ఇబ్బందులు ఎదురుకావు. నా మీద కోపంగా ఉన్నా నా మాట విన్నందుకు చాలా థ్యాంక్స్. తెలిసి నేనే తప్పులు చేయలేదు. అది నా మనస్సాక్షికి తెలుసు. తెలియక నేనేమన్నా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి. ఎక్కడికి మహాతల్లి తప్పించుకోవాలని చూస్తున్నావు? చేసిందంతా చేసి ఇప్పుడు చల్లగా జారుకోవాలనుకుంటున్నావా? అవునులే, తప్పు మానెత్తిన వేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు. జగత్ కిలాడివి. నీ టక్కుల ముందు మేం పనికొస్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చేసిన పాడు పని గురించి మా కృష్ణకు చెప్పాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. అయినా నీ మొహానికి ఏమైంది అలా ఉంది? ఏం చెప్పాను నాయనా? ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోయేది. ఏంటలా చూస్తావు? ఘోరం జరిగిపోయిందిరా కృష్ణ. ఈ విషయం వింటే నువ్వు తట్టుకోగలవో లేదో. ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది? ఆ చెప్పేదేదో కాస్త అర్థమయ్యేటి చెప్పు. చెప్తానాయనా, చెప్పడానికే కదా వచ్చాను. కానీ ఎంతైనా పద్ధతిగా పెరిగినోళ్ళం కదా. ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. ఏ విషయం? ఏముంది? ఈ ఇంటి పరువు ఏట్లో కలిసింది. నీ వంశ ప్రతిష్ట మట్టి పాలైంది. ఇన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న నీ మర్యాదంతా బూడిద పాలైంది. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పను? చెప్పేదేదో సూటిగా చెప్పు. సూటిగా చెప్పలేకే ఇలా అఘోరిస్తున్నాను. ఆ మాట నా నోటితో ఎలా చెప్పను? నేను సంసార పక్షంగా పెరిగిందాన్ని. వాళ్ళంటే ఏమైనా చేయగలరు. వాళ్ళు చేసిన పనుల గురించి చెప్పడం కూడా నాకు ఇబ్బందే. ఊరికే నసపెట్టక జరిగిందేంటో చెప్పు. ఏముంది నాయనా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావా? ఈ ఇంటి పరువు మంట కలవడానికి పరోక్షంగా నువ్వే కారణం. ఇలాంటి నీతి జాతి లేని మనుషుల్ని ఇంట్లో ఉంచొద్దని నా నెత్తి నోరు బాదుకున్నాను. వినలేదే? నా మాట విననందుకు ఇవాళ ఏమైందో తెలుసా? ఈ మహాతల్లి ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఉచ్చ నీచం మర్చిపోయి తన ప్రియుడితో సరసాలు అడ్డం మొదలుపెట్టింది. ఆయన గారు ఈవిడ చేతికి డబ్బిస్తుండగా నా కళ్ళతో నేనే చూశాను. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. ఈవిడ్నేమనాలో నాకు అర్థం కావడం లేదు. మధ్యాహ్నం అంత బుద్ధి చెప్పినా ఈవిడ మనసు మారలేదు. ఇంకా అలాగే మాట్లాడుతోంది. లేనిపోనివని కల్పించి నా మీద నిందలేస్తోంది. నేనిక్కడ ఉండటం ఈవిడికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఇదంతా చేస్తోంది. ఈవిడింత అన్యాయంగా మాట్లాడాక
నాకింత అవమానం జరిగాక నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను. అందుకే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇష్టం. మీకు నా గురించి తెలుసు, ఈవిడ గురించి తెలుసు. ఎవరి మాటలు నమ్మాలో మీ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు ఇంతకన్నా నేనేం చెప్పలేను. అసలు ఈ మనిషి ఎదురుగా నిలబడి ఉండాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. వెళ్ళు వెళ్ళు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. నువ్వు చేసిందంతా చెప్పేసరికి మొహం చెల్లక పారిపోతున్నావు. ఆ మనిషి చేస్తోంది తప్పు. నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావు అని నచ్చ చెప్పబోయాను. అంతే, రాక్షసిలాగా నా మీద విరుచుకుపడింది. పిచ్చి పట్టిందానిలాగా నన్ను చావగొట్టింది. చూడు మొహం ఎలా వాచిపోయిందో. నేనేం తప్పు చేశానని నీ పరువు కాపాడాలనుకోవడం నేరమా? వీళ్ళ తప్పుల్ని ఎండగట్టడం పాపమా? ఏదేమైనా ఇవాళ్లతో ఓ పెద్ద పీడ వదిలినట్టయింది. ఈవిడ గారు వెళ్ళిపోగానే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయిస్తాను. నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం నీ వంశానికి, నీ పరువు మర్యాదలకి ఎటువంటి అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అవసరమైతే ఇంకో 4 దెబ్బలు తింటాను గాని నేను బతికుండగా నీ పరువు గంగలో కలుస్తుంటే చూస్తూ ఊరుకోను. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు రా కృష్ణ. నీ కోసం ఇదేంటి, ఇంకెన్నైనా భరిస్తాను. నువ్వు మాత్రం నా మాట నమ్ము. ఈ మహాతల్లి వెళ్ళిపోవడమే మంచిది. ఈ ఇంటికి పట్టిన అరిష్టం ఇవాళ్టితో వదిలిపోయినట్టే. నువ్వింకేం ఆలోచించొద్దు. జరిగిన దాని గురించి బాధపడద్దు. అయినా తప్పు చేసిన వాళ్ళకి లేని బాధ మనకెందుకు? నీదసలే చాలా సున్నితమైన మనసు. దీని గురించి ఆలోచించి నీ బుర్ర చెడగొట్టుకోవద్దు. సుధీర్ వచ్చాక జరిగిందంతా చెప్తాను. వాణ్ణి ఆ అమ్మ కూతుళ్ళు ఎంత మోసం చేశారో వివరంగా చెప్తాను. వాడా సమత వల్లోంచి బయటపడేలా నేను చూసుకుంటాను. నువ్వింకేం ఆలోచించొద్దు. నువ్వు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేవని నాకు మొదటి నుంచి తెలుసు. నువ్వేంటి, మధ్యాహ్నం నేనే తట్టుకోలేకపోయాను. గుండె ఆగినంత పనైందనుకో. అమ్మో అమ్మో, ఏం మనుషులరా భగవంతుడా. ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. ఓ మహాలక్ష్మి, ఆ మహాతల్లి బిచాణా ఎత్తేసింది. సూట్ కేసు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే పెట్టుకోక నాతో గొడవ పెట్టుకుంటుందా? ఇప్పుడు అర్థమైందా నా బలమేంటో? వెళ్ళేటప్పుడు ఆవిడ గారి మొహం చూడాల్సింది. మాడిపోయిన దోసలాగా ఉంది. నేను హాల్లో కూర్చునే ఉన్నాను. నా వైపు చూడ్డానికి మొహం చెల్లక తలంచుకుని సూట్ కేసు చేతిలో పట్టుకొని గబగబా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికో పోయి నాశనం అయిపోతుంది. నాకెందుకు? నేను అనుకున్నది నెరవేరింది. నాకంతే చాలు. బజార్ సరుకునంతా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఈ కృష్ణ. ఈ ఇంటికి పట్టిన బూజు మొత్తం దులిపేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేట్టుంది. ఏదైతేనేం ఇవాళ మంచి పని జరిగింది. ఈ ఆనందంలో నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను. మీరేమిస్తారు? ఏ సొట్టలు పడిన గ్లాసో, వెలిసిపోయిన చీరో, అంతేగా? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు ఇస్తానన్నవేవి ఇవ్వలేదు. ఇస్తానులే, అంత తొందర దేనికి? నేను చెప్పినవన్నీ ఇస్తాను. నీకా భయం అక్కర్లేదు. ప్రస్తుతానికి నా పాత పట్టు చీర ఒకటి ఇస్తాను, సరిపెట్టుకో. మీ దగ్గర పట్టు చీరలు ఎక్కడున్నాయమ్మా? ఈ ఇంటికి వచ్చాక కొట్టేసిన చీరలు తప్ప అవి నేను చచ్చినా తీసుకోను. వాటిని చూసిందంటే సమతమ్మ ఊరుకోదు, నా తోలు ఒలి చేస్తుంది. ఎందుకులే మళ్ళీ అని పోనితంట. మీరు నాకేం ఇవ్వనక్కర్లేదు, నేను పుచ్చుకోను అక్కర్లేదు. ఏంటి మహాలక్ష్మి అదోలా ఉన్నావు? ఇంత సంతోషకరమైన విషయం చెప్తే అలా మొహం ఎలాడేసావే? పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయినట్టున్నావు. ఉండు, నీకివాళ నేనే స్వయంగా కాఫీ కలిపి తెస్తాను, తాగుదు గాని. ఊళ్ళో వాళ్ళ కొంపలు కొలిచి పండగ చేసుకుంటావా? నీకు పాడే గట్ట. ఏం జన్మనిది? ఎవరు సుఖంగా ఉన్నా చూసి ఓరవలేవు. ఇంకా నేను ఇక్కడే ఉంటే నాతో ఇంకెన్ని పాపాలు చేయిస్తావో ఏంటో. ఇక నా వల్ల కాదు. నీ పీనాస్తనం పిల్లులు ఎత్తుకుపోను. నువ్విచ్చేది లేదు, చచ్చేది లేదు. నన్ను చంపుకు తినడం తప్పితే. ఇన్ని నెలలుగా చూస్తున్నాను. అదిగో అంటావు, ఇదిగో అంటావు. నెలవారీ జీతం డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇక నిన్ను నమ్ముకొని ఇక్కడుంటే నా టేట్లో మునిగినట్టే. ఇవాళో రేపో నా సామాను సర్దుకొని నేను ఇక్కడి నుంచి బయటపడతాను. నీలాంటి రాక్షసు దగ్గర పనిచేయడం నా వల్ల కాదు. నీ నెత్తి మీద పిడుగు పడా, నీ కలరారోగం రాను. నీ బైరాగి మొగుడితో పాటు నువ్వు కూడా సన్నాసుల్లో కలిసి పోను. అసలు నేను ఎలా తిట్టాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా మనుషులు కనిపెట్టిన తిట్లేవి నీకు సరిపోవు. ఛీ ఛీ.
ఛీ! ధాత్రి గారు, మీరు మంచి పని చేశారులేండి. అక్కడుండి ఆ నరకం అనుభవించడం కన్నా ఇక్కడుండడమే నయం. నేనిక్కడ ఉండటానికి రాలేదు. మరి నాకు మనసు బాగోలేదు. అందుకే కొన్నాళ్లు తీర్థయాత్రలు చేయాలని అనుకున్నాను. సమత కోసమని ఉత్తరం రాసి బాలకృష్ణ గారికిచ్చి మొన్నే అక్కడి నుంచి బయటపడ్డాను. 2 రోజులుగా స్నేహితురాలింట్లో ఉన్నాను. అదేంటండి, తీర్థయాత్రలేంటి? సుప్రతీక్ కూడా ఊళ్ళో లేదు. సెమినార్ అటెండ్ అవ్వడానికి ముంబై వెళ్ళింది. కనీసం తను వచ్చేంత వరకైనా మీరు ఇక్కడే ఉండండి. తనతో ఒక మాట చెప్పి అప్పుడే వెళ్దురు గాని. అయినా వాళ్ళేదో అన్నారని మీరు మనసు పాడు చేసుకుని ఇలా తీర్థయాత్రలంటూ బయలుదేరడం నాకు నచ్చలేదు. ఈ ఇంట్లో మీకు బోల్డంత మనశ్శాంతి దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నా మాట విని మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సుప్రతీకి ఓ మాట చెప్పి బయలుదేరండి. సుప్రతీక ఊళ్ళో లేదని నాకు తెలుసు. అందుకే వచ్చాను. తనకి విషయాలేవీ తెలియకూడదన్న ఆరాటం. నేను హఠాత్తుగా ఇలా సూట్ కేసు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తే సుప్రతీకకి తప్పకుండా అనుమానం వస్తుంది. ఏం జరిగిందని ఆరాలు తీస్తుంది. ఎలాగైనా విషయం రాబడుతుంది. ఆ తర్వాత నా గురించి సమత గురించి ఆలోచించి బాధపడుతుంది. అదంతా నాకిష్టం లేదు. అందుకే తను లేదని తెలిసే ఇక్కడికొచ్చాను. నేను బయలుదేరే ముందు మీతో ఓ మాట చెప్పి వెళ్దాం అనుకున్నాను. అది కాదండి, అసలు నేను ఆవేశంలోనూ బాధలోనూ తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. బాగా ఆలోచించే ఇలా తీర్థయాత్రలకి బయలుదేరాలనుకున్నాను. నేను తిరిగొచ్చేంత వరకు అక్కడ జరిగిన విషయాలేవి సుప్రతీకకి తెలియనివ్వకండి. మీరా హామీ ఇస్తే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నేను సుప్రతీకకి ఏవీ చెప్పను. కాకపోతే మీరిలా ఒంటరిగా వెళ్ళడం... ఏం పర్వాలేదు. ఒంటరితనం నాకు కొత్తేం కాదు. బాగా అలవాటైపోయింది. నా గురించి మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నేను బాగానే ఉంటాను. ఓ 4 రోజులు అటు ఇటు వెళ్ళొస్తే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. మొన్న జరిగిన గొడవ గురించి సుప్రతీకకి చెప్పలేదు కదా? లేదు, ఇక ముందు కూడా చెప్పను. ఆ రోజు తనకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాను. మీ పరిస్థితి గురించి ఆలోచిస్తూ లోపలే చాలా కుమిలిపోయాను. పైకి మాత్రం ఏమీ తెలియనివ్వలేదు. నా మాట విన్నందుకు చాలా థ్యాంక్స్. నా మూలంగా మీరు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. జరిగిందంతా మర్చిపోండి. నేను మీ గురించి బాధపడ్డాను తప్పితే ఆవిడన్న మాటల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. నా గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఇలాంటివన్నీ నాకు మామూలు అయిపోయాయి. నేను ఇక బయలుదేరుతానండి. బస్కి టైం అవుతుంది. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట? లేదు. సుప్రతీక మీ గురించి అడిగితే ఏం చెప్పను? తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్ళానని చెప్పండి. త్వరలో తిరిగొస్తానని అన్నానని కూడా చెప్పండి. సరే, మీ ఇష్టం.